ఆచి చికెన్ మసాలా. లడ్డూ కల్తీని చంద్రబాబు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుండగానే మరోవైపు జగన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ తప్ప రాష్ట్రంలో అసలు ఇంకే సమస్య లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డూ అంశాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఈ లడ్డూ కల్తీ అనే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఆదేశం మేరకు ఏర్పాటు చేయబడినటువంటి సిబిఐ కమిటీ ఒకటి దీని మీద విచారణ జరుపుతుంది. సుబ్బారెడ్డి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు స్పందించి ఎంక్వైరీ చేయమని ఆదేశించింది. వాళ్ళు చూసుకుంటారు కదా, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా, దానికి మీరు ఒక్కరి భాష ఎందుకు? అంటే ఏదో ఒక విధంగా లడ్డూలో కల్తీ కలవకపోయినా కలిసినట్టే, అది కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి కలిపినట్టే అనేదాన్ని ఏదో ఒక విధంగా ప్రజల మనసులో రుద్దాలనే ప్రయత్నం చేస్తే ఎందుకు రుద్దగలుగుతారు? వాస్తవాలను ప్రజలు గమనించలేరా? అసలు లడ్డూ సమస్య తప్ప ఇంకే సమస్య లేదా రాష్ట్రంలో? అప్పన్న సుబ్బన్న అని ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు పంది కొవ్వు కలిపాడంటే ఇంకొక ఆయన. ఏంది నాకు అర్థం కాలేదు. దురదృష్టకరంగా భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఇంతకుముందు చాలామందిని చాలా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. చివరికి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గారి కోపాగ్నికి ఆహుతి ఒక తప్పదు అనేది నేను